గ్యాంగ్టాక్ నుంచి కొన్ని మొక్కలను తస్కరించి తెచ్చారండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ప్లేస్ మొక్కలు పిచ్చి కదండి, ఏ ప్లేస్కి వెళ్ళినా కొన్ని మొక్కలు అక్కడి నుంచి కొన్ని అవైలబుల్ ఉంటే కొంటారు, లేదంటే తస్కరిస్తారు. ఇగోండి, ఇది ఏ మొక్క అంటారో తెలియదు. ఇదొకటి. ఇగోండి, ఇవన్నీ కూడా తస్కరించినవే. నైట్ తెచ్చారు గ్యాంగ్టాక్ నుంచి. ఇంకా చాలా మొక్కలు తెచ్చారు. ఇదండి, ఇదేమంటారు, ఇదో మొక్క. ఇది ఒక రకమైన ఫెర్న్ అనుకుంటానండి. చాలా జాగ్రత్తగా ఎయిర్పోర్ట్లో వాళ్ళ కళ్ళు కప్పి తెచ్చారు. ఇదండి, ఇవన్నీ దొంగతనం చేసినవే. ఇది వాటర్ లిల్లీ కదా, ఇది జేడ్ ప్లాంట్లో ఒక టైప్ అనుకుంటా. జేడ్ ప్లాంట్లో ఒక టైపు. దీన్ని ఏమంటారు, ఈ మొక్కను ఏమంటారు చెప్పండి. ఇది బ్రాంచ్ తెచ్చారు, ఇది తెచ్చారు. ఇదండి, ఇవంట అదొక టైప్ బంతి. ఇది కూడా టిష్యూ పేపర్లో చుట్టేసి తీసుకొచ్చారు. ఇప్పుడు వీటిని నేను ఇవన్నీ ఖాళీ అయిపోయి కుండీలు, వీటిలో మట్టి వేసుకుని ప్లాంటేషన్ చేసుకుందాం. గ్యాంగ్టాక్ నుంచి తెచ్చారు కదా, మరి బతికించాలి కదా. ఎన్ని బ్రతుకుతాయో, ఎన్ని పోతాయో, ఎన్ని ఉంటాయో తెలియదు. చూద్దాం. ఇది ఫస్ట్ పెడదామా? ఇది ఇందులో పెడదాం. వద్దులేండి, ఇది పెద్దదవుతుందేమో. ఈ కుండీకి ఇది సరిపోతుంది. ఇది పెడతాం. బ్రతుకుతుందో లేదు చూద్దాం. ఇంత కష్టపడి తెచ్చినందుకు బ్రతుకుతుందని అనుకుంటున్నాను. ఇది ఇందులో పెడదాం. మట్టి పైనుంచి తెచ్చాను. తను ఎక్కడికి వెళ్ళినా కూడా మొక్కలు దొంగతనం చేస్తుందండి. అదే సరదా దొంగతనం చేయడం అంటే. మొక్కలు జాంకాయలు దొంగతనం చేయడం అంటే తనకిష్టం. చూసారా, ఈ రెండో ఇందులో పెట్టాము. నెక్స్ట్ ఇది ఇంతకుముందు ఉన్న పిచ్చి మొక్కలు.